యస్ మొత్తం మీద అయితే విజయవాడ మొత్తం కూడా ఆ వరుస పరిసర ప్రాంతాలు కావచ్చు, కరకట్ట కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా కూడా వరద ముంపుకి గురైన పరిస్థితి. ప్రధానంగా మంతెన సత్యనారాయణ రాజు ఏదైతే ఆయన ఒక ఆశ్రమాన్ని నడుపుతారో ఆ ఆశ్రమంలో చాలా సుదీర ప్రాంతాల నుంచి కూడా అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యోగా కావచ్చు, వివిధ రకాల ఆరోగ్యకరమైన అంశాల గురించి ఆయన అక్కడ ఆశ్రమంలో తర్ఫీదు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. దాదాపుగా అక్కడ 500 నుంచి 600 మంది పబ్లిక్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పీకల లోతు నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం పూర్తిగా కూడా కరకట్టకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కూడా మునిగిపోయిన పరిస్థితి. అదే కరకట్ట ప్లేస్లో పూర్తిగా కూడా చంద్రబాబు నివాసం కూడా ఉంది. అక్కడ కొంత వాటర్ వచ్చిందనేది సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడు కరకట్ట మీదకు ఎవరిని పంపట్లేదు. మరోవైపు కరకట్ట మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించిన అక్కడ ఎవరైతే ఆశ్రమంకి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరినీ సురక్షితంగా తిరిగి తమ తమ ప్రాంతాలకు పంపించేందుకు నిర్వాసితులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఉండడంతో ఉదయాన్నే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నానికల్లా ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తామని మంతెన సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఇప్పటికే ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి కొన్ని మరబోట్లు కూడా ఇప్పుడే చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ లారీలో ఒకసారి ఆ లారీ చూస్తే లారీ నుంచి పూర్తి కూడా మరబోట్లకు సంబంధించిన మరబోట్లు మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఇప్పటికే ముఖ్యమంత్రి ఇక్కడ విజయవాడ ఆసుపత్రుల్లో కంప్లీట్గా కూడా ఇక్కడే ఉంటున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఇక్కడి నుంచి పూర్తిగా కూడా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూసాం. వివిధ రకాలుగా బోట్లు మరబోట్లు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనకి చాలామంది చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా వరకు కూడా ఇక్కడ చూసుకుంటే వీటిలో కూడా మరబోట్లు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా నిన్న ఢిల్లీ నుంచి మాట్లాడిన తర్వాత ఎక్కడికక్కడ చాలా వరకు కూడా బృందాలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇప్పటికీ సింగనగర్ కావచ్చు, లేకపోతే ఇతర వరద ప్రాంతాలు లంకగ్రీవులు తర్వాత ఇతర ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా మునిగిపోతున్న పరిస్థితుల్లో వాటిని తేరుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సుదీర ప్రాంతాల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చాలామంది చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఎన్డీఎఫ్ బృందాలన్నీ కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటాం కొన్ని బోట్లు కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి తీపిచ్చి అసలుకి ఎటువంటి రకమైన మరబోట్లు చూడొచ్చు. ఫైర్ ఇంజన్స్ కావచ్చు, తర్వాత ఇతర మరబోట్లు కావచ్చు, ఎలక్ట్రికల్ ఇబ్బంది కూడా రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తరలించి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఢిల్లీ నుంచి వీటి కోసం అని ప్రత్యేకంగా కేంద్రం నుంచి పంపించిన సో ఇవన్నీ కూడా విమానంలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి చాలా వరకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినాయి. ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి 6 లారీలు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇక్కడ వరద బాధితులకు సహాయం కోసం వచ్చినారు. సో వరద బాధితుల సహాయం కోసం గన్నవరం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సో చాలా వరకు వాళ్ళకి ఏవైతే అవసరమైనాయో వాటన్నిటి సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు ముఖ్యమంత్రి మరి కాసేపట్లో వరద ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకొని ఇక్కడ వాళ్ళందరితో ఎక్కడ ఏ ప్రాంతాలకి ఎక్కడిని అలాట్ చేయాలి అనే అంశాలను కూడా వీళ్ళకి ఇక్కడి నుంచి ఏర్పాటు చేసే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. భయ్యా कहाँ से आए आप लोग? सर बोले क्या बोलूँ, हमारे कमांडर आए? कहाँ है ये कमांडर? ओके भैया एक मिनट, कहाँ से आया आप लोग? क्या हाल है इधर? सब ठीक है सर। आप कहाँ से आए? पंजाब से हैं। पंजाब से आए। सो अभी आपको कहाँ जाना है बोला है कि अभी कुछ मालूम नहीं हमारे को, हमारे साहब बात करने गए हैं उधर ना।
आप डिप्लाई करते हैं कहाँ जाना है कहाँ है? अभी कुछ पता नहीं, हमारे साहब गए हैं बात करने ना। अब दिल्ली से क्या क्या लाए? पंजाब से आया और एयरपोर्ट में सुबह आए, बोर्ड्स आया, पूरा टेक्निकल इक्विपमेंट पूरा लाके आया ना. अभी कुछ नहीं बोल सकते हम, हमारे साहब गए हैं, वो बताएंगे. రైట్. సో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు మా పెద్దవాళ్ళు కమాండర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ వర్క్లో ఏ వర్క్ జోలికి మేము చేయాలి, ఎటువంటి యాక్షన్స్ ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం. కాకపోతే మరికొన్ని ప్రయత్నాలు అయితే లోపల అధికారులు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో వీటన్నిటిని కూడా ఆయన ఏ ప్రాంతాలకి వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలి, ఎక్కడెక్కడికి వీళ్ళని ఉంచాలి, చాలామంది పంజాబ్ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. చూడాలి, ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉందని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆందోళనకరమైన అంశం అయితే ఉంది. అంటే వర్షం కొద్దిగా ఉదయం నుంచి తగ్గినప్పటికీ కూడా కానీ వరద ఉధృతి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితుల్లో ఏ సమయంలో ఏమి జరగబోతుందనే అంశం కొంత ఆందోళనకరంగా ఉంది. రాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి 24 గంటల పాటు ఇదే కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు మనం చూసే ఉంటే కలెక్టర్ కార్యాలయం ముందు చాలా బస్సులన్నీ కూడా అంటే పబ్లిక్ని ఇక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతాలకి తరలించడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో బస్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఎన్డీఆర్ బృందాలు ఇక్కడికి వచ్చాయి. మరోవైపు అవసరమైన సామాగ్రి అలాగే బోట్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, తర్వాత ఎలక్ట్రికల్ కావచ్చు, కరెంటు పోతే పనిచేయడానికి జనరేటర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళని ఈరోజు ఎలా ఉపయోగించుకుంటారు, ఇప్పటికే చాలా వరకు సింగనగర్ లాంటి ప్రాంతాల్లో కంప్లీట్గా అక్కడికక్కడ ఉంచి వాళ్ళందరినీ కూడా చాలా వరకు పాలు అన్నీ అందించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. అంటే ఉదయం నుంచి కరకట్ట పూర్తిగా మునిగిపోయిన సందర్భం చూస్తున్నాం. కరకట్ట ప్రాంతంలో ఉన్న కొన్ని భవనాలు అయితే వాటన్నిటినీ ఖాళీ చేస్తున్నారు. అలాగే మంతెన సత్యనారాయణరాజు లాంటి ఆశ్రమంలో ఉన్న ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో, వాళ్ళు యోగా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది.